బంగారం షాపులు మీరు చూస్తే ఎంత ముచ్చటేస్తాయండి. అబ్బబ్బబ్బబ్బా! కళకళ కళకళలాడిపోతూ ఉంటాయండి అవి. ఆ జిలేమనే ఆ లైట్లు, ఈ లోపలికి వెళ్ళిన వెంటనే చక్కని ఏసీ ఎఫెక్టు, వెళ్ళిన వెంటనే మళ్ళీ మహారాజులాగా ఫీల్ చేసే ఆ యొక్క ఆహ్వానం, దానికి తోడు వెళ్ళి కూర్చునేసరికి కాఫీలు, టీలు ఓహ్! మనల్ని ఆ క్షణం రాజాధిరాజుగా చేస్తుంటాయి. దీని వెనక కథ ఏంటో మీకు తెలుసా? మీరు కొంటున్న బంగారం ఎలాంటి బంగారమో మీకు తెలుసా? "ఇదేంటండి బాబు మాకు తెలియపోవడం హాల్ మార్క్ చూసాంగా BIS అని." అక్కడే మీరు పప్పులో కాలేశారు. మీరు చూస్తుంది BISఏ, హాల్ మార్కే కరెక్ట్. కానీ దాని మీద ఈ యొక్క BIS వాళ్ళది వాళ్ళు వేసే ఎలక్ట్రానిక్ నంబరింగ్ ఉందా మీరు చూసారా? గమనించారా? దానికి ఒక నంబరింగ్ ఉంటుంది. ఇదివరకు అయితే కనీసం కొన్ని షాపుల వాళ్ళు బయటికెళ్ళి అక్కడ కొన్ని ఏజెన్సీస్ ఉంటే వాళ్ళ దగ్గర హాల్ మార్కులు వేయించుకునేవాళ్ళు. ఇప్పుడు ఎవరికి వాళ్ళే. అక్కడ కూడా చాలా మాయ జరుగుతూ ఉండేది. ఎందుకంటే పెద్ద పెద్ద షాప్ పేర్లు చెప్తే చాలు టక్ 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 అని వేసేవాళ్ళు. కస్టమర్ లేట్ అయిపోతుందండి అక్కడ వాళ్ళకి పాపం అనేవాళ్ళు. మరి ఇప్పుడు ఏ షాపుకు వాళ్ళే, అంటే ప్రతి డాక్టర్ కూడా ఒక మందుల షాప్ పెట్టుకున్నట్టుగా ప్రతి గోల్డ్ షాప్ కూడా వాళ్ళు ఒక BIS మిషన్ పెట్టేశారు. వీళ్ళు పెట్టిన సంగతి అథారిటీస్ తెలియవు. అథారిటీస్ దగ్గర నుంచి కావాల్సిన ఆ నంబరింగు వీళ్ళ దగ్గర ఉండదు. కస్టమర్‌కి తెలియదు. దాన్ని ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత ఉన్న అధికారులు నోరు మూసుకొని మౌనంగా ఉంటారు. మౌనమునిలాగా. మరి ఇది ఎలాగండి? మరి కొన్ని వేల కోట్ల రూపాయలు ఇలా దోచేస్తున్నారు ప్రజల నుంచి. మరి ఇలా దోస్తున్న దానికి ఎక్కడా చెక్ చేసే అవకాశం లేదా? ఏమో. కేవలం తూకాల కొలతల ఇన్స్పెక్టర్లు మా బాధ్యత కాదంటే మా బాధ్యత కాదని, వీరి బాధ్యత వారి బాధ్యత అని ఎవరికి వాళ్ళు ఆ యొక్క నిందని పక్కకు కొట్టేస్తున్నారే కానీ, ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి హాల్మార్క్ కింద ఇలాంటి నంబర్ ఉండాలి, ఒక నంబర్కి ఇంకో నంబర్కి తేడా ఉంటుంది, అదే సేమ్ నంబర్ పక్క దాంట్లో రిపీట్ కాదు అనే విషయాలు ప్రజలకు తెలియవలసిన బాధ్యత మరి ఈ అధికారులది కాదా? జాగ్రత్త సుమా. బంగారం కొనేటప్పుడు ఆ బంగారం మీద నంబర్ ఉందో లేదో చెక్ చేసుకోండి. సీ యూ మీ అండ్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంటి TV9. బాయ్.